హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రైస్‌ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక బాండీనైతే పెట్టేసుకొని దాంట్లో గీని యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. ఈలోపు మనం ఒక 30-40 మినిట్స్ ముందు 2:30 కప్పులు బిర్యానీ రైస్‌ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు దీంట్లో మనం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం దీంట్లో సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏదైనా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ నాన్ వెజ్ కాంబినేషన్లోనే తింటున్నాను. సో ఇంకా దాంట్లో ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే అవసరం లేదండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇలా వాటర్ లేకుండా తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని రైస్ని వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం దీంట్లో కొబ్బరి పాలను అయితే యాడ్ చేయాలండి. నేనైతే కొబ్బరి పాలను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. నాకు 2 కప్పులు కొబ్బరి పాలు అయితే వచ్చేసాయండి. ఆ కొబ్బరి పాలని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. నేను 2 కప్పులు కొబ్బరి పాలు యాడ్ చేసి ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేశానండి. అంతే, మొత్తం 3 గ్లాసులు వాటర్ని అయితే యూస్ చేసామండి. చూసారా, ఇలా పోసేసుకోవాలి. నేనైతే 2:30 కప్పులు రైస్ తీసుకున్నానండి. దానికి 3 అండి లెక్క చూసుకొని మీరు కూడా వేసేసుకోండి. 1కి 1 అండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఏదైనా సాల్ట్ సరిపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, కుక్కర్ కూడా అవసరం లేదు. జస్ట్ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ని ఇది పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. మనం ఏ మసాలాలు వాడలేదు కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ కాంబినేషన్